డాక్టర్ గారు భోజనం చేశాక ఎలాంటి పనులు చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య లైఫ్లో రాదు? చాలామంది ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే నాకు పట్టేస్తుంది, హెవీనెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే హెవీ ఫీలింగ్ అలా వస్తుంది అనుకుంటారు ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే ఏదైతే ఉంటుందో కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ బెవరేజెస్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకోకూడదు. అది తీసుకోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే షుగర్ ఉన్న ఫుడ్స్ అంటే హై షుగర్స్ కానీ కార్బోనేటెడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే సింపుల్ షుగర్స్ లాగా, సో ఇవి కూడా ఫుడ్స్ అనేది తీసుకోకూడదు. అండ్ ఫుడ్ తీసుకున్న వెంటనే రెస్టింగ్కి వెళ్ళిపోతారు, అంటే పడుకుంటారు. అలా ఉండకూడదు. మినిమం ఒక 15 to 20 minutes అనేది గ్యాప్ ఉండాలి. అంటే వెంటనే కూర్చోవడం కానీ పడుకోవడం అలా కాకుండా కొంచెం వాకింగ్ లైక్ 5 to 10 minutes కానీ అలా చేస్తే ఏంటంటే కొంచెం బాడీ తీసుకున్న ఫుడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ వాటర్ వెంటనే తీసుకోకుండా లైక్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉండాలి. సో ఇలా తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఎలాంటి ఆహారం తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది? జనరల్గా ఏంటంటే ఫుడ్ అన్నీ కూడా గ్యాస్ట్రిక్ వాళ్ళు తినొచ్చు, బట్ పర్టికులర్గా తీసుకోకూడదు అంటే ఏంటంటే పుల్లగా ఉన్నవి అనేది తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు సిట్రస్, అంటే పుల్లగా అంటే మనకు పర్టికులర్ సిట్రస్ అనుకుంటాం, అందులో కూడా ఏంటంటే ఎక్కువగా అంటే ఈ నిమ్మకాయ కానీ ఆరెంజెస్ కానీ ఈ బత్తాయి అంటాం కదా, ఇలా పుల్లగా ఉన్నవి అనేది తీసుకోకూడదు. అండ్ టమాటో కూడా ఏంటంటే అంత ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకూడదు, లిటిల్ బిట్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు, బట్ కంప్లీట్గా టమాటో రసం అని టమాటో కర్రీ లాగని అంటే ఇమ్లి పులిహార పుల్లగా అలా అంటారు కదా, సో అలాంటి సిట్రస్ అంటే పుల్లగా ఉన్నాయనేది తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు రిఫైన్డ్ ప్రోడక్ట్స్, అంటే ఈ సింపుల్ షుగర్స్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో, అండ్ పర్టికులర్ కార్న్ బేట్ అంటే కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ ఆయిల్ అండ్ పౌడర్ యూస్ చేస్తారు కదా, ఈ బేబీ కార్న్, ఈ స్వీట్ కార్న్ ఏంటంటే హార్డ్ టు డైజెస్ట్ అనమాట. సో ఈ కార్న్ రిలేటెడ్ కానీ కార్న్ ఫ్లోర్, కార్న్ పౌడర్ అండ్ స్వీట్ కార్న్, బేబీ కార్న్, ఇలా కార్న్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ని ఎక్కువ ట్రిగర్ చేస్తుంది, సో అది తీసుకోకూడదు. అండ్ ఏంటంటే హై ఫ్యాటీ ఫుడ్స్ ఏంటంటే కొంచెం మయోనీస్ కానీ గీ అండ్ ఏంటంటే చీజ్ అలాగా, సో ఇవేంటంటే హార్డ్ టు డైజెస్ట్ హెవీ ఫ్యాటీ ఫుడ్ కూడా ఏంటంటే తీసుకోకూడదు. సో ఇలాంటి పర్టికులర్గా అవాయిడ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, అల్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ట్రిగర్ అవుతే ఏంటంటే కొంచెం ఎక్కువ అవుతే ఏంటంటే అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ అల్సర్స్ ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా హై ఫ్యాటీ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సాచురేటెడ్ ఫ్యాట్, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆయిలీ డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది కంప్లీట్గా తీసుకోకూడదు. అండ్ మసాలాస్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, ఈ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీ ఇలాంటివి కూడా కొంచెం కట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఫ్రూట్స్ అలా తీసుకోవాలి అనుకుంటే బనానా, యాపిల్, వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గట్ కొంచెం ఫ్రెండ్లీ, అంటే గట్ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. అండ్ కమింగ్ టు వెజిటేబుల్స్, వీళ్ళు ఏంటంటే పర్టికులర్ క్యారెట్, బీట్రూట్ లైక్ స్వీట్ పొటాటోస్ కానీ బ్రోక్లీ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా చాలా బాడీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ వాటర్ కొంచెం ఎక్కువ తాగుతూ ఉండాలి. అండ్ వాటర్లో కూడా ఏంటంటే దే బెటర్ టు ఇంక్లూడ్ మోర్ బటర్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్, రాగి మాల్ట్ అనమాట. సో ఇది కొంచెం బాడీని హైడ్రేషన్తో పాటు ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించగలుగుతారు. అండ్ ప్రోటీన్ దే కెన్ హ్యావ్ ఇట్ అట్ లైక్ ఎగ్ వైట్స్ కానీ ఫిష్ అండ్ చికెన్ ఇలాంటి లీన్ ప్రోటీన్ వరకు వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందులో కూడా ఏంటంటే లెంటిల్ కానీ బీన్స్ ఇలా వెజిటేబుల్ ప్రోటీన్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో అల్సర్స్ ఉన్న వాళ్ళు ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారికి ఏదైనా 5 సూపర్ ఫుడ్స్ చెప్పండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఏంటి అంటే పర్టికులర్గా అవి అల్లం, సో జింజర్ అనమాట. జింజర్ రెగ్యులర్గా సమ్ జింజర్ టీ కానీ కొంచెం పీస్ ఆఫ్ జింజర్ ఏంటంటే మౌత్లో పెట్టుకొని చూ చేయడం అలా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్, దే బెటర్ టు ఇంక్లూడ్ సమ్ మోర్ బనానాస్ కొంచెం యాడ్ ఆన్ చేసుకోవాలి. దాంతోపాటు వాటర్ మిలన్, మస్క్ మిలన్, బ్లూబెర్రీస్, చెర్రీస్ ఉంటాయి కదా, సో ఇలాంటి ఫుడ్ కొంచెం ఎక్కువ రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకుంటే మంచిది.
సో దాంతోపాటు ఏంటంటే వెజిటేబుల్స్లో కొంచెం స్వీట్ పొటాటోస్ కానీ క్యారెట్స్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫ్యాట్లో కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బాదాం, పిస్తా, కమింగ్ టు చియా సీడ్, ఫ్లాక్ సీడ్ ఇవన్నీ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవన్నీ కూడా ఏంటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్ ఏంటంటే లైనింగ్ ఏదైతే ఉంటుందో అల్సర్స్ కానీ స్టమక్ అది అలాంటివి అది కొంచెం రిపేరింగ్కి హెల్ప్ అవుతుంది. అందులో కూడా ఏంటంటే బ్రోక్లీ కానీ లెంటిల్, బీన్స్ అండ్ ఏంటంటే లీన్ ప్రోటీన్ అంటే ఎగ్, ఫిష్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ 5 ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతాము. డాక్టర్ గారు, చాలామంది ఫుడ్ తినగానే సోడా మరియు షర్బత్ లాంటివి తాగుతారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? చాలామంది ఏంటంటే కొంచెం హెవీ మీల్ చేసినప్పుడు కానీ కొంచెం స్టమక్ కొంచెం ఫుల్నెస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ గో విత్ డ్రింక్ అనమాట. అంటే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడము, కొంచెం గ్యాస్ రిలేటెడ్ సోడాస్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారు. సో నాకు ఇవి తీసుకున్న వెంటనే రిలీఫ్ వస్తుంది, కొంచెం రిలీఫ్ అవుతాము అనేసి. బట్ ఓకే, ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది, బట్ అది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు మనకు రిలీఫ్ వచ్చినా కూడా ఏంటంటే ఫర్దర్గా అది అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి బదులు మీరు తీసుకోవాలి అనుకుంటే బెటర్ టు గో విత్ ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే యోగర్ట్ తీసుకోవడం కానీ కొంచెం బటర్ మిల్క్ తీసుకోవడం, ఆర్ఎల్స్ ఏంటంటే కొంచెం సోంపు కొంచెం నములుతూ ఉండడం, జీరా వాటర్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే ఏంటంటే కంపేర్ టు దట్ బెవరేజెస్ ఇవి కొంచెం స్లో ప్రాసెస్, బట్ ఏంటంటే దీనివల్ల అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు.